సాహెబ్ గారు, సో ఎక్కడ దాకా వచ్చింది వివాదం? తెరపడినట్లేనా? ఓకే, బ్రహ్మనాయుడు గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు అలాగే డబుల్ నైన్ టీవీ వీక్షకులందరికీ కూడా శుభ సాయంకాలం అండి. రాజకీయాల్లో కొన్ని అంశాలు ఉంటాయి. ఒకనొక సందర్భంలో ఏంటంటే అదే వ్యాఖ్య మంచి అవ్వచ్చు, అదే వ్యాఖ్య చెడు అవ్వచ్చు. ఇప్పుడు కనకారావు గారు మాట్లాడారు. రాజకీయ పరిణితి చెందినటువంటి ఒక వ్యక్తి ఆ విధంగా మాట్లాడాడు. వాస్తవంగా అతను మాట్లాడే విధానం చూస్తూ ఉంటే 10 మెట్లు కిందకి దిగాడు ఇలా ఆయన మాట్లాడటం. బాలకృష్ణ గారు మ్యాన్షన్ హౌస్ తాగొచ్చాడనే సందర్భం మాట్లాడారు. మీరు పోసారా ఆయనకి, లేకపోతే మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గ్లాసులో పోసారా సోడా కలిపి? ఏం మాట్లాడుతున్నారండి? కొంచెం ఉండాలి ఇంకిత జ్ఞానం. మీరేమంటారంటే రాజకీయ వ్యాఖ్యలు చేసేటప్పుడు, మన డిబేట్లో కూర్చునేటప్పుడు ఖచ్చితంగా మన వ్యాఖ్యలు చూసి కొంతమంది ఓటర్స్ ప్రభావితం అవుతారు. గత వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అధికార ప్రతినిధుల దగ్గర నుంచి మంత్రుల దాకా, జగన్మోహన్ రెడ్డి గారి దాకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు. ప్రజలు యాక్సెప్ట్ చేయలా, న్యూట్రల్ పర్సన్స్ యాక్సెప్ట్ చేయలా. వీళ్ళు అవసరం లేదనుకున్నారు. అందుకని ఒక ప్రతినిధి మాట్లాడే వ్యాఖ్యలకి చాలా విలువ ఉండిద్దండి. మనం ఏదో అనుకుంటా ఉంటాం, ఇక్కడ ఏదో 2 మాటలు మాట్లాడి పక్కెళ్ళిపోయాం అనుకుంటాం. నేను అంటాను, వైకాపా పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని వేల సార్లు వ్యక్తిత్వ హననం చేస్తట్టు మాట్లాడారండి. బాలకృష్ణ గారు వ్యాఖ్య చేశారు. లేదండి, ఒక నిమిషం ఆగండి. బాలకృష్ణ గారు వ్యాఖ్య చేశారు. ఆ వ్యాఖ్య మీద మనం మాట్లాడుకుంటున్నాం. వీళ్ళేదో ఆయనకి గ్లాసులో ముందు ఏం మాట్లాడుతున్నారండి? మీరు మాట్లాడే విధానం జగన్మోహన్ రెడ్డి పోసాడా? జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు మీరు? కాబట్టి ప్రజలు చూస్తూ ఉంటారండి. కొన్ని వ్యాఖ్యలు చేసేటప్పుడు ఒక సెన్సిటివ్ విషయాన్ని పదే ఇప్పుడు ఒక మాట బాలకృష్ణ గారు మాట్లాడారు. ఆ విషయంలో ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండిద్ది. బాలకృష్ణ గారు మాట్లాడుతూ చివరిలో ఐఎమ్ సేయింగ్ దట్ సారీ అనేది కూడా అన్నారు. ఆ వ్యాఖ్యలు ఎవరు అసలు డిస్కషన్ లో బయట పెట్టరేంటి? చివరిలో ఏమన్నాడు ఆయన మాట్లాడతా? సారీ అండి, కొన్ని విషయాలు నేను మాట్లాడినందుకని కూడా అన్నాడు. అక్కడ సారీ చెప్పాడు. కానీ ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి కనకారావు ఆగండి, నేను వివరిస్తున్నా. మీరు మాట్లాడేటప్పుడు ఎక్కడ నేను మాట్లాడాలా? మీరు పదే తప్పులు మాట్లాడినా నేను మాట్లాడాలా? ఇక్కడ ఏమైంది? ఏదో సైకో అనగానే వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి అని ఊహించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి సైకో అని బాలకృష్ణ అక్కడ అనలా. బాలకృష్ణ గారి వ్యాఖ్యలు అట్ట అనలా. ఆ రోజు సైకో అన్నాడు. అనగానే వీళ్ళు అసలు సైకో అని చెప్పి వీళ్ళే. ఏమండి, మేము లక్షల సార్లు అన్నాం, సైకో పోవాలి, సైకిల్ రావాలి. ఇది పాంప్లెట్లు వేసి ఇళ్ళకి పంచామండి, 5 కోట్ల మందికి పంచామండి. ఆ రోజు లేని అభ్యంతరం ఈ రోజు ఎందుకు వచ్చింది? ఈ రోజు సభలో మాట్లాడటం అనేది తప్పు కదా సార్? అది దేవాలయం సభలో మాట్లాడారు అనేది. అవును, ఇది వ్యాలిడ్ పాయింట్. ఇది మాట్లాడాలి కదా. నేను ఇదేమన్నాను? నేను ఫస్ట్ ప్రెస్ దీని మీద మనం డిస్కషన్ పెట్టుకున్న డిబేట్ కూడా మనదే ఫస్ట్ డిబేట్. అయిన అరగంటకు పెట్టాం. ఆ రోజు నేనేమన్నాను? బాలకృష్ణ గారు అక్కడ ఆ వ్యాఖ్యలు చేయటం కరెక్ట్ కాదు అనేది ఓపెన్ చెప్పాను సభలో. నేను ఇప్పుడు కూడా అదే చెబుతున్నా. కానీ మరి వైకాపా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ అధినాయకుడి దగ్గర నుంచి సామాన్య ఎమ్మెల్యే దాకా 151 మంది ఎన్నిసార్లు వ్యక్తిత్వ హననం చేసేటట్టు మాట్లాడారండి. రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, అదేవిధంగా పేరు నాని కావచ్చు, కొడాల నాని కావచ్చు, గుడివాడ అమర్నాథ్ కావచ్చు, వేల లక్షల సార్లు మాట్లాడారు. బుద్ధి ఉందా వైకాపా పార్టీ వాళ్ళకి? బుద్ధికి జ్ఞానం ఉందండి? అక్కడ మాటలు మాట్లాడవచ్చా? ఏ రోజన్నా కానీ వాళ్ళ ప్రతినిధులు అక్కడ వాళ్ళు మాట్లాడి తప్పని చెప్పారా? ఏమని కనకారావు గారు, మీరు ఒప్పని చెబుతారా? ఏం మాట్లాడారండి? ఏ విషయం మాట్లాడారా? చెవుడు ఏమన్నా వచ్చిందండి నీకు? ఏం మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు? జగన్ గారు